ఇక హైదరాబాద్ లో పాత నేరస్తులపై ఫోకస్ పెట్టారు పోలీసులు. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ జోన్ లో డీసీపీ కిరణ్ కారే ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసు రికార్డుల్లో ఉండి తప్పించుకొని తిరుగుతున్న పలువురు పాత నేరస్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. నెంబర్ ప్లేట్లు, సరైన డాక్యుమెంట్లు లేని బైక్లను కూడా సీజ్ చేశారు. 10 బస్తాల పీడీఎస్ రైస్ ని నిల్వ చేసినట్లుగా గుర్తించి సీజ్ చేశారు అధికారులు. 300+ హౌసెస్ ఇది సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో మనకి చాలా మంచిగా సక్సెస్ కూడా దాంట్లో వచ్చింది. సో స్పెసిఫిక్లీ దాంట్లో టోటల్ 69 2-వీలర్స్ అండ్ 2 3-వీలర్స్ ఇక్కడ సీజ్ చేయడం జరిగింది బికాజ్ ఆఫ్ ఇంప్రాపర్ డాక్యుమెంటేషన్. అట్ ద సేమ్ టైం టోటల్ 11 సస్పెక్ట్ షీటర్స్ అండ్ 6 రౌడీ షీటర్ కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఈ హౌస్ సెర్చ్ టైమింగ్లో మనకి 10 బ్యాగ్స్ ఆఫ్ పీడీఎస్ రైస్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో అక్యూజ్ పర్సన్ మొహమ్మద్ హజీ కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఫలక్నుమా పరిధిలో రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. యాత్రి హిల్స్ లో బయట వ్యక్తులు వచ్చి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లుగా స్థానికులు ఫిర్యాదు చేశారు. స్థానికులు డీసీపీకి ఫిర్యాదు చేశారు. వారి కోసం వెళ్లేసరికి పారిపోయారని, త్వరలోనే వాళ్ళని పట్టుకుంటామని చెప్తున్నారు. ఫలక్నామా లిమిట్స్ లో యాత్రి హిల్స్ అని ఉంది ఒకటి. బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారని వాళ్ళు సమాచారం ఇస్తే, సో ఇక్కడికి పోలీస్ టీం ఇక్కడికి రీచ్ అయ్యే లోపు వాళ్ళు ఎవరైతే ఇక్కడ గుమిగూడతారో వాళ్ళు కింద ఆ శ్మశానం వైపు వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మా పోలీస్ తరఫున ఒకటే విజ్ఞప్తి, వాళ్ళ ఇంటి దగ్గర సీసీ కెమెరా ఇన్స్టాల్ చేస్తే ఈ గుట్టపైకి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా రికార్డ్ అవుతారు. సో ఆ రికార్డింగ్ని చూసి మేము వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని వాళ్ళని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. సడన్ గా చేపట్టిన ఈ కార్డన్ సెర్చ్ వల్ల ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, పోలీసులు ఏమంటున్నారు, పూర్తి వివరాలు మా చీఫ్ రిపోర్టర్ నూర్ అందిస్తారు. పాతబస్తీ లాంటి ఏరియాలో మిడ్ నైట్ తర్వాత వాహనాలకి సరైన నెంబర్ ప్లేట్ లేకపోవడం, మరోవైపు డాక్యుమెంట్స్ కూడా సరిగా లేకపోవడంతో పదుల సంఖ్యలో వాహనాలు సీజ్ చేశారు. యువకుల్ని కూడా పోలీసు అధికారులు అదుపులో తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహించిన పరిస్థితి. రాజేంద్ర నగర్ ఏరియాలో పదే రౌడీ షీటర్లు నానా హంగామా సృష్టిస్తున్నారు. ఈ మధ్యకాలం తరచూ క్రైమ్ పెరిగిన నేపథ్యంలో ఎక్కడైతే ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయో ఆ కొండపైన పోలీసు అధికారులు ఒక్కసారిగా తనిఖీలు నిర్వహించగా రౌడీ షీటర్లు, నేరస్తులు శ్మశానంలో దూకి వెళ్ళిపోయారనేసి పోలీసు అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ఎవరైతే నేరస్తులు పారిపోయారో సీసీటీవీ ఫోటేజ్ ఆధారంగా అరెస్ట్ చేస్తామనేసి పోలీసు అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో నూర్ మహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.